ఈ గెలుపులో ప్రత్యక్షంగా పరోక్షంగా పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి సోదరి సంగీతను ఆశీర్వదించినటువంటి అత్తాపూర్ డివిజన్ పుర ప్రముఖులందరికీ శిరస్సు వచ్చి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ పక్షాన నమస్సుమాంజలు తెలియజేస్తా ఉన్నారు. అనేక సంవత్సరాల పోరాటం, పేద ప్రజలకు న్యాయం జరగాలని, నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఈ దేశంలో బలపడాలని అనేక త్యాగాలు, అనేక పోరాటాలు, అనేక హింసలను ఎదుర్కొని వ్యక్తిగతంగా కుటుంబాలని శారీరకంగా భౌతికంగా దాడులను ఎదుర్కొని గత 3.5 దశాబ్దాలుగా ఈ రాజేంద్ర నగర్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ పరిధిలో భారతీయ జనతా పార్టీ కాషాయ జెండా ఎగరాలని కలలు కన్నటువంటి పెద్దలందరికీ కూడా మరోసారి శిరస్సు వచ్చి నమస్సుమాంజలి తెలియజేస్తా ఉన్నారు. ఈ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి మెజారిటీ డివిజన్లలో 3 డివిజన్లలో అనేక మంది కష్టాల ఫలితం ఈ రోజు ఫలితం ఇచ్చింది. 3 డివిజన్లని భారతీయ జనతా పార్టీ కాషాయం జెండా ఎగురవేసిందంటే అది మీ అందరి బలం, కార్యకర్తల యొక్క కృషి తప్ప ఇంకొకటి కాదు. సోదరి సంగీత రాజకీయాల కొత్త అయినప్పటికీ కూడా ఆ కుటుంబం అనేక సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ కోసం, ఈ దేశం కోసం, ఈ దేశంలో ధర్మ సంస్థాపన కోసం పనిచేసినటువంటి ఒక కుటుంబం నుంచి వచ్చినటువంటి సోదరిగా, పేద ప్రజల యొక్క కష్టాలు తెలిసినటువంటి ఒక సాధారణ గృహిణిగా ఖచ్చితంగా అత్తాపూరు డివిజన్ లో ఉన్నటువంటి పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం శక్తి వంచన లేకుండా నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధానిగా పార్లమెంటులో అడుగు పెడుతున్న రోజు చెప్పినటువంటి మొదటి లైన్, నేను ఈ దేశానికి ప్రధానమంత్రిని కాదు ప్రధాన సేవకుని అనే రీతిలో సోదరి సంగీత కూడా తానేదో కార్పొరేటర్ ని గెలిచిన అనేటువంటి అహంతోటి కానీ ఇతరత్ర కాకుండా ప్రజలకి సేవ చేయడానికి అహర్నిశలు కృషి చేయాలని చెప్పి భవిష్యత్తులో తాను గెలిపించినటువంటి ప్రజలకి ఏ కష్టం వచ్చినా అది తన కుటుంబ కష్టంగా భావించి పేద ప్రజల పక్షాన పోరాడాలని ఆ దిశగా వారు జరిపేటువంటి పోరాటంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ సహాయ సహకారాలు సంపూర్ణంగా వారికి ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇకపోతే ఈ గెలుపుకి సహకరించినటువంటి పెద్దలందరికీ కూడా నాదొక విజ్ఞప్తి, అనేక సంవత్సరాల అనేక దశాబ్దాల పోరాటం తర్వాత వచ్చినటువంటి ఈ ఫలితం మన లోపల మరింత సేవాభావాన్ని పెంచాలి. భారతీయ జనతా పార్టీ ఈజ్ ఏ పార్టీ విత్ డిఫరెన్స్ అని చెప్తాం. మిగతా రాజకీయ పార్టీలకి భిన్నంగా మొదట దేశం, తర్వాత పార్టీ, చివరికి ఇండివిజువల్స్, నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, ఇండివిజువల్స్ లాస్ట్ అనేటువంటి స్పృహతోటి అధికారంలోకి వచ్చిన నాయకత్వానికి ఎక్కువ అయితే ప్రజలు కర్రుగాల్చి వాత పెట్టిండ్రో మనం అట్లా లేకుండా ఎదిగిన కొద్దీ ఒదుగాలనేటువంటి సామెతని దృష్టిలో పెట్టుకొని భాగ్యనగర ప్రజలు అనేక ఆశలు, అనేక ఆకాంక్షలతోటి 48 స్థానాలు భారత బాధ్యతని ప్రజలు ఉంచారు. ప్రజలు ఉంచినటువంటి బాధ్యతను విస్మరించకుండా అధికారం వచ్చిందని అహంకారం నెత్తికెక్కకుండా నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, ప్రధానమంత్రి కాదు ప్రధాన సేవకుని నరేంద్ర మోడీ గారు ఎట్లయితే చెప్పిండ్రో అదే అడుగుజాడల్లో మీరు మేము అందరం క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తలుగా అనుక్షణం దేశం కోసం పనిచేయాలని చెప్పి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ, బహుశా మేయర్ని ఎన్నుకునేటువంటి దమ్ము ధైర్యం టిఆర్ఎస్ పార్టీకి ఉందా లేదా, ఎవరికన్నా గులాంగిరి చేస్తుందా, ఏ సలాం కన్నా వంగి వంగి సలాములు చేస్తాడా, లేకపోతే ఢిల్లీకి పోయి నడుముల దాకా వంగి వంగి దండాలు పెడుతున్నా, ఒక్కసారి మనం అందరం కూడా చూద్దాం. చాలా మంది చాలా మాట్లాడుతూ ఉన్నారు. కేటీఆర్ అనేట ఆయన చాలా మాట్లాడిండు, అహంకారంతో మెడలు ఇటు తిరగలేదు అటు తిరగలేదు, హైదరాబాద్ భూమి మీదకి కేటీఆర్ ను తీసుకొచ్చిందని నేను అనుకుంటా ఉన్నా. మా దుబ్బాకలో ఎక్కడైతే జై తెలంగాణ నినాదం ఉండేనో, ఏ గడ్డ మీదనైతే తెలంగాణ ఉద్యమం పుట్టిందని అహంకారంతో విర్రవీగినరో, ఎవరైతే నేనే ట్రబుల్ షూటర్ని, నేను లేకపోతే తెలంగాణ లేదు అని విర్రవీగిండో అట్లాంటి మా దుబ్బాకోలు దంతే శంకరగిరి మాన్యాలకు పోయిండు. బావని దుబ్బాకలో శంకరగిరి మాన్యాలకు పంపిస్తే బామ్మర్దికి పకరు వంగలే హైదరాబాద్కి వచ్చి ఏదో మాట్లాడిండు. అభివృద్ధి కావాలన్నా, అరాచకం కావాలన్నా భారతీయ జనతా పార్టీ వస్తే అరాచకం వస్తుందని చెప్పిండు. కానీ కేటీఆర్ మాటలు ఎవరు నమ్మలే. అరాచకం నీది, అహంకారం నీ అయ్యది. 7 ఏళ్లుగా గెలిచి ప్రజలకు కనబడని
దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి ఈ తెలంగాణ ముఖ్యమంత్రి అని ఈ గడ్డ మీద ప్రజలు తీర్పిచ్చారు. మీ అయ్య పుట్టిన దుబ్బాక ప్రజలు మీకు వ్యతిరేకమైన తీర్పిచ్చిండ్రు. బాగమతి పేరు మీద కట్టబడినటువంటి భాగ్యనగర ప్రజలు టిఆర్ఎస్ కు వ్యతిరేకమైనటువంటి తీర్పిచ్చిండ్రు. ఇవాళ బావ పోయిండు, బామ్మర్ది పోయిండు. రేపు నాగార్జున సాగర్ ఎన్నికల ఫలితాల తర్వాత వాళ్ళ అయ్యనో మామనో ఎవరైతాడో వారు కూడా పర్మనెంట్ గా ఫామ్ హౌస్ కి అంకితం కావాలంటే 48 మంది గెలిచిన మనం రేపటి నుంచే నాగార్జున సాగర్ తరలాలి. అభ్యర్థి ఎవరనేది పక్కన పెట్టాలి. ఏ కసితోటి ఏ కోపంతో తెలంగాణ రాష్ట్ర సమితి అహంకారం దిగేందుకు అన్ని రకాలుగా కష్టపడి ఎదురోటి నిలిచినమో అదే స్ఫూర్తి మనమందరం కూడా నాగార్జున సాగర్ లో చూపెట్టాలి. లేకపోతే మరుగుతారు. మీడియా మన చేతులు లేదు, పోలీసు వాళ్ళు మన చేతులు లేరు. మన డీజీపీ గారు అయితే మొత్తం పింక్ యూనిఫామే వేసుకున్నాడు. బహుశా ట్విన్ టవర్స్ అయిపోగానే ఆ 2 బంగ్లాలు అయిపోయినాక మహేందర్ రెడ్డి సార్ రిటైర్డ్ అయి ఆ పక్కనే తెలంగాణ భవన్లకు పోయి కండువా కప్పుకున్నామని ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మన పంచాయతీ కానిస్టేబుళ్లకు అమీన్ సాబులకు వ్యతిరేకం కాదు. మన పంచాయతీ 3 సింహాల టోపీని నెత్తిన పెట్టి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల్ని కాపాడాల్సినటువంటి డీజీపీ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటుండు. ఏకపక్షంగా భారతీయ జనతా పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని వేధిస్తున్నాడు. ఎవరు మమ్మల్ని వేధిస్తే వాళ్ళకు బరాబర్ మేము జవాబు చెప్తాం. ఈ గడ్డ తెలంగాణ గడ్డ, ఈ గడ్డ పోరాటాల గడ్డ. కానిస్టేబుల్ కిస్తాయని పోలీసులు గుర్తుంచుకోవాలి. డ్యూటీ బరాబర్ డ్యూటీ చేయాలి. తప్పు చేసింది రఘునందన్ రావు అయినా కేసీఆర్ అయినా అదే శిక్ష ఉండాలి. పోస్టింగుల కోసం అమీన్ సాబులు సిఐ సాబులు పోయి ఎమ్మెల్యేలకి సలాములు కొట్టేటువంటి పరిస్థితి భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ వస్తే ఉండదు. మీ డ్యూటీని మేము చేయనిస్తాం. మిమ్మల్ని ఎమ్మెల్యేలు గూండాలుగా చెరువుల్ని కబ్జా చేస్తూ నాలాల్ని కబ్జాలు చేస్తూ భాగ్యనగరానికి వరదలు వచ్చినాయంటే దానికి కారణం కేటీఆర్ కేసీఆర్. 5 ఏళ్లు పురపాలక శాఖ మంత్రిగా ఉండి రోడ్ల మీదకి నీళ్లు వచ్చినాయంటే ఎందుకు వచ్చినాయో సమాధానం చెప్పాలి. కేసీఆర్ మాట చెప్తాడు, అడవులు కొట్టేసిరు కాబట్టి అడవులలోకి వెళ్ళి కోతులు ఊర్లలోకి వచ్చినాయని చెప్తాడు. మనం చెప్పాలి, వారి మీ టీఆర్ఎస్ కార్పొరేటర్లు మీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నాలాలు కబ్జా చేసిరు, కుంటలు కబ్జా చేసిరు, చెరువులు కబ్జా చేసిరు కాబట్టి వాన వచ్చింది. వాన వచ్చినాక వరద వచ్చింది. వరద వచ్చినాక నీళ్లు ఇళ్లలోకి వచ్చినాయి. అంతేనాక మోరీలు కబ్జా పెట్టిర్రా, కుంటలు కబ్జా పెట్టిర్రా. మరి వాళ్ళ మీద కేసులు పెట్టాలంటే పోలీసు వాళ్ళు మీనమేషాలు లెక్క పెడుతురు. అదే బీజేపీ వాళ్ళని కొట్టమన్నాం అనుకో, రాత్రికి రాత్రే పోలీస్ స్టేషన్కి పోతాం, రాత్రికి రాత్రే బైండ్ ఓవర్లు అవుతాయి, రాత్రి రాత్రే కేసులు అవుతాయి. యథా రాజా తదా ప్రజ పాలించేవాడు ఉంది. వాళ్ళ డీజీపీ సార్ జర తొవ్వ తప్పిండు. తొవ్వల కొత్తడని అనుకుందాం. భాగ్యనగర్ ఎన్నికల ఫలితాల తర్వాతనైనా డీజీపీ గారు తన పద్ధతి మార్చుకోవాలి. పోలీస్ కమిషనర్లు తమ పద్ధతి మార్చుకోవాలి. ఎవరికో ఒకరికి సలాంగిరి గులాంగిరి చేసే పరిస్థితి నుంచి నెత్తి మీద ఉన్నటువంటి టోపీకి నిర్భయంగా పనిచేయాలని చెప్పి పోలీస్ అధికారులందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రజలకు కోపం వస్తే ఈ గడ్డ మీకు యాదికి ఉండాలి. ఈ గడ్డ ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన తొలి రోజులలో అక్కా చెల్లెళ్ళందరూ నాటి నిజాం నవాబుకి వ్యతిరేకంగా తుపాకులు ప్రైవేట్ సైన్యానికి వ్యతిరేకంగా మా అక్కా చెల్లెళ్ళ కోపం వస్తే చాటలు షీపీర్లు కారం పొడి పెట్టుకొని బగాయిస్తే బండి వెనుక బండి కట్టుకొని యాడిదా గురికిండో నిజాం నవాబు మీకు అందరికి గుర్తుండాలి. ఆ చైతన్యం, ఆ పోరాట స్ఫూర్తి, ఆ తిరుగుబాటే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిపెట్టింది. తెలంగాణ పోరాటాన్ని నడిపించినటువంటి ఉద్యమ నాయకుల్ని తయారు చేసింది. కాబట్టి ఏదో పోలీసులు ఉన్నారని 4 కేసులు పెడతామని 4 ఎమ్మెల్యేలు ఉన్నారని అహంకారంతో విర్రవీగితే మహేశ్వరంలో ఏమైందో చూసిరు, రాజేందర్ నగర్లో ఏమైందో చూసిరు, ఎల్బీ నగర్లో ఏమైందో చూసిరు. ఒక్కటి గెలవలే. గెలిచిందా? కారు పంక్చర్ అయింది, స్టీరింగ్ వీక్కొని వాడు వీకెండ్ పయ్యలు లేని కారు గ్యారేజ్లోకి పోతుంది. నాగార్జున సాగర్ లో ముంచితే ఇక పోయి మళ్ళీ ఆంధ్రాలో తేలాలి కేసీఆర్ అనేటోడు. అందుకని మనం అందరం గట్టిగా పనిచేయాలి. మారుతలేరు వాళ్ళు, వాళ్ళ అహంకారం మారుతలేదు, వాళ్ళ బుద్ధి మారుతలేదు. పోరాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సినటువంటి చంద్రశేఖర్ రావు కొన్ని కార్పొరేట్ శక్తులకి, కొంతమంది కాంట్రాక్టర్లకి తొత్తుగా మారిండు. కాబట్టి మనం దాన్ని ఎదుర్కోవాలి. భారతీయ జనతా పార్టీ మాత్రమే టీఆర్ఎస్ పార్టీ యొక్క ఆగడాలని
ఎదుర్కొనేటువంటి శక్తి సత్తా ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాంగ్రెస్ వాళ్ళు అమ్ముడు పోతారు, తెలుగుదేశం వాళ్ళు అమ్ముడు పోతారు, ఆఖరికి కమ్యూనిస్ట్ వాళ్ళు అమ్ముడు పోయినరు, బహుజన సమాజ్ పార్టీ అమ్ముడు పోయింది. ఈ రాష్ట్రంలో గత 7 సంవత్సరాలుగా అమ్ముడు పోకుండా నిలుస్తున్నటువంటి ఒకే ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ. కమలం గుర్తు అనేది గుర్తుంచుకోవాలి. ఒక్క బీజేపీ కార్యకర్త 100 మంది టీఆర్ఎస్ నాయకులకు సమానం. అంతేనా? అంతేనా? భారతీయ జనతా పార్టీ బలం, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు. మాకు టీవీ లేవు, ఛానల్ లేవు, పోలీసులు లేరు, పైసలు లేవు, కమిషన్లు లేవు, కాంట్రాక్టర్లు లేరు. ఒక సాధారణ గృహిణి మీ ముందుకు వచ్చి ఓట్లు అడిగితే ఎదురుగా కోట్లు ఖర్చు పెట్టిన నీతికి నిజాయితీకి పట్టం కట్టినటువంటి అత్తాపూర్ డివిజన్ భారతీయ జనతా పార్టీ నాయకులకి, ప్రజలకి మరోసారి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ విజయోత్సవ ర్యాలీ మీ అందరిలో మరింత బాధ్యతని, గురుతరమైనటువంటి విజ్ఞప్తుల్ని, ప్రజల నుంచి వచ్చేటువంటి విజ్ఞప్తుల్ని మీ మీద పెంచాలని, పెంచుతుందని సవినయంగా మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ నేను మరొకసారి సోదరి సంతోషిని ఆశీర్వదిస్తూ ఎల్లవేళలా ప్రజాసేవలో తాను ముందుండాలని, ఒక మంచి కార్పొరేటర్ గా పేరు తెచ్చుకోవాలని, ఆ పని చేసేటువంటి పరిణామ క్రమంలో మీకు ఎట్లాంటి కష్టాలు వచ్చినా గల్లీ నుంచి ఢిల్లీ దాకా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ గారి దగ్గర నుంచి మొదలుకొంటే జేపీ నడ్డా గారి దాకా మొత్తం భారతీయ జనతా పార్టీ మీ వెనుకాల ఉంటుందని సంపూర్ణమైనటువంటి ఆత్మవిశ్వాసంతో మీరు ముందుకెళ్లాలని, పని చేయాలని మీకు అందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటూ, నా నియోజకవర్గంలో 1-2 బస్సు ప్రమాదాలు అయినాయి. కొంతమంది కార్యకర్తలు గాయపడ్డారు, కొంతమంది చనిపోవడం జరిగింది. ఇంకా చాలాసేపు మీతో ఉండాలని, చాలా విషయాలు మాట్లాడాలని ఉన్నప్పటికీ కూడా సమయం తక్కువగా ఉంది కాబట్టి దయించి సమావేశం మధ్యలో నుంచి నాకు సెలవు ఇవ్వాల్సిందిగా కార్యకర్త బంధువులందరూ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై భారత్. కమలం గుర్తుకే. అయిపోయినాయి, ఎలక్షన్లు అయిపోయినాయి కాబట్టి గుర్తొద్దు అనుకుంటున్నా. జర గట్టిగా చెప్పుని. వీడికెళ్ళి అన్నాక పోవాలి. ఏం దాకా పోవాలి? నాగార్జున సాగర్ దాకా పోవాలి. దుబ్బాకల నేను మొదలు పెట్టిన ఆడ తప్పుడు చేస్తే రాజేంద్ర నగర్ లో రీసౌండ్ వచ్చిందా? ఈ డీజే సప్పుడు వీడికెళ్ళి రాజేంద్ర నగర్కి వెళ్ళి ఏడు దాకా పోవాలి? నాగార్జున సాగర్ దాకా పోవాలి. ఆయన ఎవరో ముసలాయన చెప్పిండు, నేను పుట్టింది కాంగ్రెస్లనే, నేను పోయేది కాంగ్రెస్లనే, నేను బీజేపీలకు పోతలేను అన్నాడు. భవిష్యత్తులో బీజేపీలకు వస్తే బిడ్డ భరిత పూజ చేస్తామని కూడా చెప్పాలి. భారతీయ జనతా పార్టీకి నాయకులు లేకను, కార్యకర్తలు లేకను పక్క చూపులు చూస్తలేం. ఏదో పెద్దోని వారిని గౌరవిద్దాం అనుకున్నాం. వస్తే దండేసి దండం పెడతాం, రాకపోతే ఈడ సోదరి సంతోషికి ఎట్లా గెలిపించారు నాగార్జున సాగర్ లో కూడా ఎవరికి తీసుకుపోదామా? నాగార్జున సాగర్ దాకా ఆడున్న వాళ్ళు రారా? ఏంది వస్తారా? వస్తామనే వాళ్ళందరూ కూడా పిడికిలెత్తి గట్టిగా చెప్పాలి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, కమలం గుర్తుకే, కమలం గుర్తుకే, జై శ్రీరామ్. పోలే నాగార్జున సాగర్ దాకా నీళ్లు కూడా వనకాలే మన సౌండ్ కి. రెజనెన్స్ అంటారు, అలలలో కూడా ఇట్లా రీసౌండ్ రావాలి. జై శ్రీరామ్. కొన్ని చేతులు లేస్తలేవు, ఏమైనా తల పెడుతుందా? జర గట్టిగా నూనె. జై శ్రీరామ్ అన్న. నాకు కొంచెం కన్ను తేజి ఉంటాయి. ఎవరెవరి చేతులు లేస్తలేవో చూసి ఎప్పుడైనా కలిసినప్పుడు మళ్ళీ మీ పనులు కావు. జర గట్టిగా చెప్పాలి, జై శ్రీరామ్. బరాబర్ లేచినాయా శివన్న? అన్ని లేచినాయా? జై శ్రీరామ్, జై శ్రీరామ్. కమలం గుర్తుకే. 6 నెలలుంది మనకు నాగార్జున సాగర్. ఈ స్పీడు, ఈ ఆవేశం, ఈ స్ఫూర్తి ఏ 48 మంది కార్పొరేటర్లని గెలిపించిందో అదే పోరాట స్ఫూర్తి నాగార్జున సాగర్ దాకా పోవాలి. పోదామా? వస్తారా? వస్తామనే వాళ్ళందరూ చేతులు ఎత్తురి. ఒకటెత్తిరా, రెండెత్తిరా? 2 చేతులు ఎత్తురు. జై శ్రీరామ్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. జై హింద్, జై భారత్.